టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. కళ్యాణదుర్గం రూరల్ సర్కిల్ ఆఫీస్ డిఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. 4వ తేదీ జరిగే కౌంటింగ్ కేంద్రానికి వెళ్లకూడదు, గొడవలు ఘటనలు జరగకుండా పోలీస్ బలగాలు ఫోన్ టీం ముందంజ ఏర్పాటు చేశాం. మీకు ఈ రోజు సాయంత్రం 5:30 గంటల నుంచి వైన్ షాపులు కూడా బంద్ చేయడం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆ పార్టీ నేతలు టపాసులు పేల్చడం గానీ అలా జరిగినట్లయితే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తారని, బహిష్కరణ చేస్తామని మీడియా సమావేశం నమస్కారం. రేపటి దినం ఎలక్షన్స్ కౌంటింగ్ దృష్ట్యా రాజకీయ పార్టీ నాయకులకు, ప్రజలకు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు సమావేశంలో. మొదటిది, రేపటి దినం అత్యవసరమైతే తప్ప నియోజకవర్గం నుంచి కళ్యాణదుర్గం కానీ, రాయదుర్గం నియోజకవర్గం నుంచి కానీ ప్రజలు ఎవరు కూడా అనంతపురం కౌంటింగ్ సెంటర్కు వెళ్ళకూడదు. అదేవిధంగా డివిజన్ మొత్తం కూడా 144 సెక్షన్, అదేవిధంగా 30 పోలీస్ యాక్టు అమలులో ఉన్నది. కావున నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడి ఉండరాదు. అట్లా గుమికూడి ఉండినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు ఎవరు కూడా ఈ యొక్క కౌంటింగ్ అయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు కానీ, సంబరాలు కానీ, సమావేశాలు కానీ నిర్వహించరాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 6వ తారీఖు వరకు ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందువలన ఈ యొక్క ర్యాలీలను నిషేధించడం జరిగింది. కాబట్టి రాజకీయ నాయకులు మరియు వారి కార్యకర్తలు అందరూ కూడా దీనికి సహకరించాలి. అదేవిధంగా ఎవరైనా అల్లర్లకు పాల్పడినట్లయితే వారిపైన ఎక్స్టర్మినేషన్ కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో కూడా క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి మరి ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ఈ కౌంటింగ్ సందర్భంగా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారిపైన కేసులను పరిశీలించి జిల్లా కలెక్టర్ గారికి వారిని పీడీ యాక్ట్లో నిర్బంధించమని చెప్పేసి ప్రపోజల్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా మన కళ్యాణదుర్గం మరియు రాయదుర్గం 2 నియోజకవర్గాలలో సమస్యాస్పద ప్రాంతాలలో పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొబైల్ పార్టీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా పోలీసులకు 100కు ఫోన్ చేసి చెప్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. అంతేకాని ఎవరు కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే చట్ట ప్రకారం వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ అనంతపురం కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు టపాకాయలను విక్రయించడం, టపాకాయలను కాల్చడం ఈ కౌంటింగ్ సందర్భంగా నిషేధించడం అయింది. కాబట్టి ఎవరు కూడా అక్రమంగా టపాకాయలను నిల్వ ఉంచుకోవడం, అదేవిధంగా ఈ కౌంటింగ్ సందర్భంగా బాణాసంచా పేల్చడం పూర్తిగా నిషిద్ధము. అట్లు ఎవరైనా పాల్పడినట్లయితే వారిపైన కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గంలోని రాజకీయ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క సూచనలను పాటించి పోలీసులతో సహకరించి ఈ యొక్క కౌంటింగ్ సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎటువంటి అవాంతరాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.